ఓం నమఃశివాయ. ప్రేమకు అర్థం చెప్పే బంధంగా 57 జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆదర్శ దంపతులు రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన ఆర్ యాదవరెడ్డి గారు, రాజమణి గారు. నేడు వారి 57వ వివాహ వార్షికోత్సవం. ఈ శుభ సందర్భంగా వారి ఆనందాన్ని పంచుకుంటూ అనాథుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఆలయానికి చేరుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత హృదయపూర్వక భక్తితో వారి పేర్లపై, వారి గోత్రనామమైన ఉప్పునీళ్ల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. దంపతులిద్దరూ కలిసి పరమేశ్వరునికి జలాభిషేకం చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమ శివార్పణమస్తు. హర తీసుకోండి. నవో నవోదయాయమానో హనామిగ్రహామిగ్రే భాగం దేవేభ్యోధ్యాయన ప్రచంద్రమా స్థిరతే దీర్ఘమాయు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. రుద్ర ప్రచోదయాత్ స్వాహ. మహారుద్రాయ నమః. ఓం కాత్యాయనో దుర్గే ప్రచోదయాత్ స్వాహ. దుర్గాదేవ్యై నమః. అగ్నయే నమః స్వాహ. అగ్నయై నమః. మహారుద్రాయ నమః స్వాహ. మహారుద్రాయ నమః. నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలను అందించి శివయ్య కృపను పొందారు. మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తున్న సేవాశ్రమానికి విచ్చేసి అభాగ్యుల వసతి భవనంలో సేద తీరుతున్న అనాథులతో ప్రేమగా మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. నిర్భాగ్యుల కోసం ఏర్పాటు చేసిన వైద్యశాలను సందర్శించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా యాదవరెడ్డి, రాజమణి గార్ల 57వ పెళ్లి రోజును పురస్కరించుకొని శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యులకు వారే స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. ఈ ప్రత్యేకమైన రోజున వారు చేసిన ఈ గొప్ప కార్యక్రమం ఎందరికో ఆదర్శం. ప్రేమ, సేవాభావం కలగలిపిన ఈ దివ్యమైన బంధం కలకాలం వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనసారా కోరుకుంటుంది. నాది వల్ల మా మ్యారేజ్ డే కాబట్టి ఇక్కడ వచ్చేసి వీళ్ళతో కలిసి కొంచెం ఎంతో చేతనైన సహాయం ఏదో చేసిపోదామని ఇక్కడికి వచ్చాను, చూశాను. ఇక్కడ వచ్చిన తర్వాత రాగానే మంచి ఏమంటారు బ్రహ్మాండమైన నాకు ఇది ఉత్సాహం లేదు, ఆనందం కలిగింది. ఏంటంటే రాగానే అక్కడ అభిషేకం చేయించారు, తర్వాత హోమం చేయించారు. దాని తర్వాత ఉన్న బిల్డింగ్ మొత్తం 3 అంతస్తులు కింద నుంచి అన్ని ప్రతి ఫ్లోర్లో చూసినాం. ఇక్కడ ఎన్నో ఫిజికల్లీ, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరినీ చూసినాం. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఇక్కడ వచ్చి హాస్పిటల్ రూమ్ ఉన్నది, అక్కడ చూసినాం. ఆనిన తర్వాత వచ్చి రిసెప్షన్లోకి వచ్చి కూర్చున్నాం. ఇది చాలా చాలా బాగుంది. అతను ఎవరైతే దీన్ని స్థాపించిండో అతను చాలా ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు. అతని ఆరోగ్యంగా ఎల్లకాలం అతనికి కూడా ఈ భగవంతుని దయ ఉండాలని నేను కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లోని అనాథ అన్నార్తుల ఆకలి తీర్చుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. శివపుత్రుల శాశ్వత మనుగడ కోసం కడుతున్న ఆలయ నిర్మాణానికి మీ వంతుగా సాయం చేసి పుణ్యఫలాలు పొందండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి.
ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.